జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీక్షేత్రం అనంతపురం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ, అలాగే ఎస్ఎల్వి టెంపుల్ ఏటీపీ ఇన్స్టాగ్రామ్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారములు. ఈ రోజున ఒక మంచి విషయం గురించి తెలుసుకుందాం. ఏమిటి ఆ విషయము అంటే, అమావాస్య రోజున స్వయం పాకం ఎందుకు ఇవ్వాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ అమావాస్య రోజున స్వయం పాకం అనగా బ్రాహ్మణులకు బియ్యము, కందిబెళ్ళు, పెసరబెళ్ళు, ఉప్పు, చింతపండు, బెల్లము, వంట నూనె, కూరగాయలు, ఇలా కొన్ని సామాగ్రిని అయితే మనం ఇస్తాం. ఎందుకు ఇస్తాము అంటే, మన ఇళ్లలో మన పెద్దవారు ఎవరైనా చనిపోయి ఉంటే కనుక, ఇప్పుడు మా బ్రాహ్మణ ఇళ్లలో అయితే ప్రతి సంవత్సరము పిండ ప్రదానం అని చెప్పి చేస్తారు. అందరి ఇళ్లలో అలా చేయడానికి కుదరదు కాబట్టి, అమావాస్య రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం ఇస్తే చనిపోయినటువంటి వారికి సద్గతి దొరుకుతుంది. అంతేకాకుండా పితృదోషాలు ఏవైనా ఉన్నా కూడాను, పితృదోషం అంటే కొంతమందికి సంతానమే ఉండదు, కొంతమందికి విద్యలో పురోగతి ఉండదు, కొంతమందికి ఉద్యోగాల్లో పురోగతి ఉండదు. ఇలా ఏవైనా ఉన్నా కూడాను పితృదోషాలు కూడా ఉంటాయి కాబట్టి జాతకంలో, అలాంటి పితృదోషాలు ఏవైనా ఉన్నా కూడాను నివారణ కావడానికి బ్రాహ్మణులకు ఈ స్వయం పాకం అని చెప్పి ఇస్తారు. అమావాస్య రోజు మాత్రమే కాదు, మీ ఇళ్లలో పెద్దవారు ఎవరైనా చనిపోయిన రోజు ఉంటే కూడాను ఆ రోజున కూడా బ్రాహ్మణులకు స్వయంపాక దానం ఇవ్వవచ్చును. కాబట్టి ఈ స్వయంపాక దానం అనేది చాలా విశేషమైనది. స్వయంపాకం ప్రతి అమావాస్య మీరు వస్తూ ఉన్నా మీ జాతకంలో ఎవరికైనా సరే పితృదోషం ఉన్నా కూడా అవన్నీ కూడా నివారణ అవుతాయని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియజేయడం అయినది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః.